విజయవాడలో కనీ విని ఎరుగని విధంగా వరద ముంచెత్తింది. చూస్తుండగానే బుడమేరు అందర్నీ ముంచేసింది. ఎక్కడో కాల్వుంది, ఇక్కడ దాకా వస్తుందా అని కొందరు అనుకున్నారు. పరిస్థితి గమనించిన కొందరు తప్పించుకున్నారు. అయితే వరదల మునిగిపోయిన వారి బాధలు అన్నీ ఇన్ని కావు. పిల్లలు, మహిళలు, బాలింతలు, గర్భిణులు, వృద్ధులు ఇలా అందరూ పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఫ్లాష్ ఫ్లడ్స్ సృష్టించిన విలయం ఒక ఎత్తైతే ఈ స్థాయి సమస్యను వెంటనే గుర్తించి చేపట్టిన హై లెవెల్ రెస్క్యూ ఆపరేషన్ మరో ఎత్తు. ప్రాణ నష్టం చాలా తగ్గించి నీళ్లు, ఆహారం అందించడం, వరదల్లో చిక్కుకున్న వారిని సాధ్యమైనంత వేగంగా బయటకు తేవడం వెనుక చాలా కృషి జరిగింది. నిద్రాహారాలు లేకుండా పనిచేయడం, అందరూ సామాజిక బాధ్యతగా భావించి ముందుకు రావడంతోనే రెస్క్యూ సక్సెస్ అయింది. ఊహించని విపత్తు అది. చూస్తుండగానే ఇళ్లన్నీ మునిగిపోయాయి. బయటపడే మార్గం లేదు. మరణమే శరణ్యం అనుకున్నారంతా. పై అంతస్తుల్లోకి వెళ్లారు. తిండి తిప్పలు లేవు. చివరి ఆశలు కూడా వదులుకున్నారు. కానీ అప్పుడే అద్భుతం జరిగింది. సహాయం అందడం కాస్త ఆలస్యమైనా ఆ తర్వాత కథ మొత్తం మారిపోయింది. వేగంగా రెస్క్యూ మొదలైంది. కేంద్రం నుంచి హెలికాప్టర్లు రావడం మొదలు ఆర్మీని రప్పించడం, అందుబాటులో ఉన్న పెద్ద డ్రోన్లలో ఆహారం సప్లై చేయడం, ప్రైవేటు బోట్లను రప్పించడం, విజయవాడ సహా చుట్టుపక్కల జిల్లాల హోటల్ యజమానులను ఒప్పించి ఆహారం తయారు చేయించడం, బుడమేరు గండ్లు పూడ్చే దగ్గర ఇరిగేషన్ మంత్రిని పెట్టడం, ఇతర మంత్రులకు తలా ఓ బాధ్యత అప్పగించడం, సహాయ చర్యలు వేగంగా నడిచేలా చూడడం. వీటిలో మరో హైలైట్ ఏంటంటే ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి ఇళ్లను క్లీన్ చేసి అప్పగించడం. ఇది మరో లెవెల్ ఆలోచన. ఇదంతా చేసింది ఒకే ఒకరు. గత 5 రోజులుగా వరద నీటిలోనే తిరుగుతూ అందరితో పనిచేయిస్తూ విజయవాడను గండం నుంచి గట్టెక్కించిన సీఎం చంద్రబాబు అనుభవం చాలా బాగా పనిచేసింది. గవర్నమెంట్ పరంగా అయితే అసలు ఇంత ఫాస్ట్గా ఇది జరుగుతుంది అనుకోలే. మాకు ఇవన్నీ పూర్తయ్యేప్పటికి ఓ 10-15 రోజులైనా పడుతుంది అనుకున్నాము. కానీ గవర్నమెంట్ పరంగా చాలా అది మేము అనుకోవడం అయితే చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది అనుకుంటున్నాం. ఇంత బాగా ఇస్తున్నారంటే అసలు లోపల ఎవ్వరు కూడా ఫుడ్ లేదు అనేవాళ్ళు లేరు. ఎక్స్ట్రా స్టోర్ చేసి పెట్టుకున్నారు. ఇంకా మనకి నీళ్ళు తగ్గక కూడా సరిపోయేంత ఉన్నాయి. వాటరు, పాలు ఎప్పటికప్పుడు. అంతా బాగుంది, అంతా బాగుంది. ది గ్రేట్ రెస్క్యూ అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. ఒక సమస్య వస్తే పరిష్కారం వేగంగా ఆలోచించడమే కావాలి. బుడమేరు పరివాహకంలో సింగ్ నగర్ మొదలుకొని చాలా కాలనీల్లో 3 లక్షల మంది వరద బాధితులున్నారు. అందరినీ ఒకేసారి కాపాడడం అసాధ్యం. అయినా సరే వీలైనంత ఎక్కువ మందిని ప్రమాదం నుంచి బయటపడేయడమే లక్ష్యంగా పని జరిగింది. అన్ని వ్యవస్థలు కదిలి రావడంతో చంద్రబాబు చాలా యాక్టివ్గా రంగంలోకి దిగారు. నిర్లక్ష్యంగా ఉన్న వారిని మందలించారు. ఏ స్థాయి అధికారులైనా వరదలో దిగాల్సిందే, చివరి వ్యక్తికి ఆహారం అందించాల్సిందే అని ఆర్డర్ వేయడం. అనుకున్నట్లుగానే పని జరగడంతో వారం తిరక్కముందే విజయవాడ ఊపిరి పీల్చుకో అనేలా చేశారు. దీని వెనుక ఎంతో మంది నిద్రలేని రాత్రులున్నాయి. మొక్కవోని దీక్ష, పట్టుదల ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా ఎలాగైనా సాధారణ పరిస్థితులు తీసుకురావాలన్న లక్ష్యమే కనిపించింది. మొదట్లో చాలా మందికి నీళ్లు, ఆహారం అందలేదు. కేవలం మెయిన్ రోడ్ల వరకు బోట్లు వెళ్లి వచ్చాయి. అక్కడున్న వారికి ఫుడ్ అందింది.
ఇక గల్లీల్లో ఉన్న వారి పరిస్థితి గగనంగా మారింది. రోజులు లెక్కబెట్టడమే మిగిలింది. పైనున్న వాటర్ ట్యాంకుల్లోని నీళ్లు తాగి ప్రాణాలు దక్కించుకున్న వారు ఎందరో ఉన్నారు. తమ గోడు కూడా ఆలకించాలని వేడుకున్నారు. బతుకు జీవుడా అని బయటపడిన వారు విమర్శలు కూడా చేశారు. అన్నీ అందిన వాళ్ళకి అందుతున్నాయని, తమకేది దక్కకుండా పోయిందని ఆగ్రహించారు కూడా. ఎవరు రావట్లేదండి. ఏ విధమైనటువంటి చోట్ల హెలికాప్టర్లు తిరగడం తప్పితే ఏ విధమైన సహాయం మాకు అందలేదు. కనీసం మంచినీళ్ళు కూడా అందలేదండి. ఎన్ని కిలోమీటర్లు నడిచి వస్తున్నారు ఇక్కడికి? మేము 1.5 కిలోమీటర్ నుంచి వస్తున్నామండి. మొత్తం లోపలంతా కూడా అలాగే ఉంది. కనీసం వాటర్ అయినా సప్లై చేస్తుంటే బాగుండేదండి. మాకు ఎవరు కనీసం చూసింది లేదు. వాలంటీర్స్ రాలేదు. 3 days నుంచి అండి ఎవ్వరు పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేవు సార్. మాకు ఇక్కడ స్త్రీలు ఉన్నారండి, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ఎవ్వరు పట్టించుకోవట్లేదండి. అంటే ఓన్లీ స్లమ్ని మాత్రమే చూస్తారండి, మిగిలిన వాళ్ళు చూడరా? వాళ్ళు మనుషులు కాదు అసలు, వాళ్ళని పట్టించుకోరా? ఎంత అపార్ట్మెంట్లో వాళ్ళే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు 10 మంది ఎక్కి పడవల్లో తిరుగుతారు తప్ప 2-3 తెస్తున్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఏమీ లేవు. పిల్లలండి 3 రోజుల నుంచి ఎండ వాన లేకుండా మేడ పైన ఉంటే బోటువే రాలేదు ఇప్పుడు దాకా. ఎన్నిసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేశాము. కానీ 2 రోజులు తిరిగేసరికి పరిస్థితి అంతా మార్చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అవును, తనకున్న అపార అనుభవం, సంక్షోభాల నుంచి గండం గట్టెక్కేలా చేయడంలో అనుభవం ఉండడం ఇప్పుడు బెజవాడను వేగంగా ఊపిరి పీల్చుకునేలా చేసింది. బుడమేరు బుసకొట్టడం చూశాక ఇక విజయవాడ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఇప్పట్లో తేరుకోవడం కష్టమన్నారు. జనం కూడా తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోయారు. వారికి మిగిలింది కూడా కట్టుబట్టలే. కోలుకోవడానికి ఇంకెన్నాళ్ళో పడుతుందనుకున్నారు. 3 లక్షలకు పైగా వరద బాధితులు మిగిలారు. ఇంతమందికి ఆహారం పెట్టడం, నీళ్లు అందించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇదంతా అసాధ్యమనుకున్నారు. కానీ అసాధ్యమే ఇప్పుడు సుసాధ్యమైంది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి లక్షలాదిగా ఆహార పొట్లాలు, బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్, పండ్లు వంటివి వచ్చాయి. చాలా మంది తమ దాతృత్వాన్ని బెజవాడ వాసుల కోసం చాటుకున్నారు. గుంటూరు జిల్లా నుంచి మొత్తం 300 వాహనాలు ఇక్కడికి వచ్చినాయి. ఈ వాహనం ద్వారా 25 కేజీల రైస్ బ్యాగు, 2 కిలోలు ఆలుగడ్డలు, 2 కిలోలు ఉల్లిపాయలు, 1 కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 1 కేజీ నూనె ప్యాకెట్, అలాగే 2 నూడిల్స్ ప్యాకెట్లు, 6 యాపిల్స్, 3 వాటర్ బాటిల్స్, దాంట్లోనే మనకు పాల ప్యాకెట్లు 2 లీటర్వి 2 ప్యాకెట్లు ఉన్నాయి. ఆ కవర్ బ్యాగ్ కూడా కలిపి ఒక కిట్గా ఏర్పాటు చేసి లబ్ధిదారులకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ ఏరియా అయితే చెప్తారో మనకి ఒక సచివాలయం ఏర్పాటు చేస్తారు, విఆర్ఓ గారిని ఏర్పాటు చేస్తారు. మనం ఆ ఏరియాకి వెళ్ళి పలానా ఏరియాలో పంచమని చెప్పినప్పుడు లబ్ధిదారుని పిలిచి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ కొట్టి వాళ్ళ చేత ఏలుముద్రలు వేయించుకొని మనం వాళ్ళకి పంపిణీ కిట్టు ఇవ్వడం జరుగుతుంది. సమస్య పెద్దది, ఒక ప్రభుత్వంతో అయ్యే పని కాదని సీఎం చంద్రబాబుకు అర్థమైంది. అందుకే ఇదో సామాజిక బాధ్యతగా తీసుకొని అంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తలో చెయ్యి వేసి వరద బాధితులను ఆదుకోవాలన్నారు. దీంతో అంతా కదిలారు. పెద్ద డ్రోన్లతో మందులు పిచికారీ చేసే రైతులు వాటిని పట్టుకొని విజయవాడకు వచ్చేశారు. ఇతర కమర్షియల్ పనుల్లో డ్రోన్లు వాడేవారు రంగంలోకి దిగారు. తొలి సక్సెస్ అక్కడే కనిపించింది. ఎందుకంటే బోట్లు వెళ్లలేని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. సో సరిగ్గా టైం మీద ఈ పెద్ద డ్రోన్లకు ఆహార పొట్లాలు కట్టి రంగంలోకి దింపారు. బిల్డింగ్లపై ఉన్న వారికి వీటితోనే ఆహారం సప్లై చేశారు. ఇలా 30కి పైగా పెద్ద డ్రోన్లతో 10,000కు పైగా ఫుడ్ ప్యాకెట్లను పంపించారు. నిజానికి అన్ని ఆర్మీ హెలికాప్టర్లే చేయాలంటే కుదరని పని. అవి వచ్చేలోగా ఈ డ్రోన్లు చాలా మంది కడుపు నింపాయి. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు రిలీఫ్ అయ్యారు. ఇదో సక్సెస్. అదే నేననేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగమే కాదు, సమాజం కూడా. సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవడు తీస్తాడు రేపు? ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, చాలా గట్టిగా చెప్తున్నా. 1-2 కాదు, నేను చాలా చూశాను ఇవన్నీ. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా. చాలా స్టబర్న్గా ఉంటాను. దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను. Now everybody has to act. No excuses. I am very clear on that. సో అన్ని రకాలుగా కథ మార్చేశారు చంద్రబాబు. వరద బాధితులకు బాధ లేకుండా చేశారు. తక్కువ టైంలో షార్ప్గా రియాక్ట్ అవ్వడం వల్లే జనాన్ని తట్టుకొని నిలబడేలా చేయగలిగారు.
For more videos like this, subscribe Big TV channel.